నమస్కారం. ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. దత్తాత్రేయుల వారిని మనం త్రిమూర్తుల స్వరూపంగా భావించి కొంగు విడిచి అడిగితే ఆయన కోరిన వరాలు ఇస్తారు అంటారు. అయితే ఈ సంవత్సరం దత్త జయంతి యొక్క విశిష్టత గురించి, దత్తాత్రేయుల వారిని ఎలా ఆరాధించి ఆయన అనుగ్రహాన్ని మనం పొందాలి అనే అంశాన్ని గురించి మనకి తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నందిబట్ల గారు నమస్కారం అండి. ఆయుష్మతీ భవ. గురుగారు, మామూలుగా మనం దత్తాత్రేయుల వారిని ఆరాధిస్తూ ఉంటాం. గురు చరిత్ర పఠనం అని ఇలా చాలా రకాలుగా ఆయన అనుగ్రహం పొందాలని చెప్పి ప్రయత్నించినప్పటికీ కూడా దత్త జయంతికి చాలా ప్రాముఖ్యత ఉంది కదండి. ఆ రోజు స్వామివారిని కొంగు విడిచి అడగాలే కానీ ఏది అడిగితే ఆ వరాలన్నీ కూడా ఇస్తారు అంటారు కదా. ఈసారి మన దత్త జయంతికి ఉన్న విశిష్టత గురించి, ఆ రోజు స్వామివారిని ఎలా ఆరాధించాలి అనే అంశాన్ని గురించి మా ప్రేక్షకులకు వివరిస్తారా అండి? దత్త జయంతి ఈ యొక్క సృష్టిలో కలియుగానికి ప్రధానంగా కావాల్సినటువంటిది గురు అనుగ్రహం. అందుకనే మీకు నవగ్రహాలలో గురువు అనేటువంటి గ్రహం దగ్గర 5 రకాలైనటువంటి యోగాలు పెట్టుకున్నాడు. మొట్టమొదటిది ధనం, విద్య, చక్కటి సంతానం, పనులలో అనుకూలత, కీర్తి ప్రతిష్టలు. ఇవన్నీ నవగ్రహాల్లో గురువు దగ్గర పెట్టుకున్నాడు. కాబట్టి ఇవన్నీ మనకు లభించాలంటే గురు అనుగ్రహం కావాలి. కాబట్టి కలియుగంలో గురువు యొక్క అనుగ్రహమే ప్రధానమైనటువంటిది. ఇట్టి కలియుగంలో గురువుకి మారు రూపంగా, ప్రతిస్వరూపముగా ఉన్నటువంటి దత్తాత్రేయుని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఈ యొక్క భారతావనిలో ప్రతి మానవుడు చేస్తూనే ఉంటుంటాడు. నవగ్రహాలలో దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం పొందడం కోసం గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొంది తీరాలి. ముఖ్యంగా ఇప్పుడు మనం గమనించుకుంటేనమ్మా, ఈ దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం కోసం చేసేటువంటి ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అవునండి. అయితే గురు పౌర్ణమి రోజు కావచ్చు, గురువారం రోజు కావచ్చు, ఇట్లా. కానీ ఈసారి దత్త జయంతికి ఒక ప్రాముఖ్యత, గొప్ప విశేషత అనేటువంటిది ఉంది. ఈ సంవత్సరం వచ్చిన దత్త జయంతి ఏంటా ప్రాముఖ్యత అని మనం చూసుకున్నట్లయితే, డిసెంబర్ 26వ తారీఖు రోజున మంగళవారం, తర్వాత ఆ రోజున పౌర్ణమి తిథి ఉండడం, తర్వాత మృగశిర నక్షత్రం ఉండడం, కరణాలలోకెల్లా భద్రాకరణం ఉండడం, బాలువకరణం, ఇవన్నీ కూడా ఉండడం. సో ఇక్కడ ఏమైపోతుందనంటే, ఈ భద్రాకరణము, మంగళవారము, మృగశిర నక్షత్రం చూసుకున్నట్లయితే ఇక్కడ శత్రు నిర్మూలన అనేటువంటిది మనం చేసుకోవచ్చు. శత్రు నిర్మూలన అంటే వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే, శత్రు నిర్మూలన అంటే సాటి మానవుడు కాదు, మన ఎదుగుదలకి మనం ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరికని నెరవేర్చుకునే క్రమంలో మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. ఉదాహరణకి కోర్టు సమస్యలు కావచ్చు, అలాగే భూ సంబంధమైన సమస్యలు కావచ్చు, ధనపరమైన సమస్యలు కావచ్చు, ఉద్యోగపరమైన సమస్యలు కావచ్చు, వివాహపరమైన సమస్యలు కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, అన్నిటికంటే మించి ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు. ఎందుకంటే ఇవన్నీ సమస్యలే మానవుడికి. ఈ సమస్యలకి మనం ఏదైతే మనం ప్రయత్నం చేస్తుంటాం, ఆ ప్రయత్నంలో వచ్చే ఆటంకాలని, సమస్యలని, కష్టాలని, నష్టాలని, దుఃఖాలని మనం శత్రువులుగా భావించాలి. సాటి మానవుణ్ణి శత్రువుగా భావించకూడదు. ఇది ఎందుకనంటే దైవానుగ్రహం కావాలంటే సాటి మానవుని ఇబ్బంది పెట్టి మనం లబ్ధి పొందేది ఏది కూడా మనకు పనిచేయదు. ముఖ్యంగా దత్తాత్రేయ జయంతి పౌర్ణమి తిథి మంచిది, అనగా చంద్రుడు సంపూర్ణంగా ఉంటాడు. అలాగే మంగళవారం శత్రు నిర్మూలనకి తాంత్రికవేత్తలు, ఉపాసనాపరులు, మంత్రవేత్తలు ఈ భద్రాకరణం ఉన్న రోజున, మంగళవారం ఉన్న రోజున, శనివారం ఉన్న రోజున ఈ కలిసి వచ్చినప్పుడు విశేషంగా ప్రయత్నం చేస్తుంటారు. తద్వారా దైవానుగ్రహం చిన్న ప్రయత్నంతోనే ఎక్కువగా ఫలిస్తుంది. కాబట్టి నెగిటివ్లో పాజిటివ్ని వెతుక్కోవడం మనం చేయాలి. కాబట్టి శత్రు నిర్మూలన అనేటువంటిది నెగిటివ్ యాక్టివిటీ. ఈ నెగిటివ్ యాక్టివిటీలో మనకి ప్రయత్నంలో వచ్చే ఆటంకాలని పాజిటివ్గా మార్చుకోవడం అనేటువంటిది
ఈ రోజు కలిసి రావడం అనేటువంటిది అత్యంత విశిష్టతతో కూడుకున్నటువంటిది. కాబట్టి దత్త జయంతి రోజున ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పరిహారాలు ఏవైతే ఉంటాయో అటువంటి పరిహారాలను కనుక మానవుడు తప్పకుండా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దత్తాత్రేయ అనుగ్రహంతో పాటుగా ఈ సంబంధించినటువంటి మన ప్రయత్నాలలో ఆటంకాలు తొలగి మన కోరిక 21 రోజుల్లో నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. గురువుగారు, మామూలుగా మనకి పూజలకి ఒక రకమైన ఫలితం ఉంటుంది, జపాలకి ఇంకొక రకమైన ఫలితం ఉంటుంది. అయితే వీటన్నిటికంటే మించి దానానికి విశేష ఫలితం ఉంటుంది అంటారు కదండి. అయితే ఈ దత్త జయంతి రోజు ఎలాంటి దానాలు చేయడం వల్ల ఎలాంటి సమస్యల నుంచి బయటపడతామో మా కోసం వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. దత్త జయంతి రోజున విశేషముగా చేసినటువంటి దానానికి గొప్ప ఫలితం ఉంటుంది. మనకు తెలిసిందే, నగాయత్రాఫ్ పరమంత్ర నమాతుః పరదేవత నవ్రతో ద్వాదశి వ్రత నా అన్నదాన సమోదాన. గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు, వ్రతాలలోకెల్లా ద్వాదశి వ్రతాన్ని మించిన వ్రతం లేదు. ద్వాదశి వ్రతాన్ని చేసినటువంటి శివి చక్రవర్తి కావచ్చు, ప్రహ్లాదుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా గొప్ప చక్రవర్తులు అయ్యారు. అలాగే దానాలలోకెల్లా అన్నదానము మరియు విద్యాదానాన్ని మించిన దానము లేదు. అన్నదానం, విద్యాదానం. కాబట్టి నవగ్రహాల్లో గురువుకి అధిష్టాన దేవత దత్తాత్రేయుడు. కాబట్టి దత్తాత్రేయుడు ఏ దానం చేత తృప్తి పడతాడు అని అంటే అన్నదానం చేత తృప్తి పడతాడు. ఎందుకు? నవగ్రహాల్లో గురువు కంట్రోల్, సైన్స్ ప్రకారంగా చూసిన నవగ్రహాల్లో గురువు కంట్రోల్ చేసేటువంటి ఆర్గాన్ ఏదంటే కాలేయం, లివర్. లివర్ చేసే పని ఏందమ్మా, వచ్చినటువంటి భుజించినటువంటి పదార్థాన్ని అంతా కూడాను డైజెషన్ చేసేటువంటి స్థితి. కాబట్టి అన్నదానము అనేటువంటిది నవగ్రహాల్లో గురువుకి అత్యంత ప్రీతికరమైనది. అట్టి గురువుకి అధిష్టాన దేవత దత్తాత్రేయుడు. కాబట్టి వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు ఎవరైనా కానీ ఈ దత్త జయంతి రోజున మీకు దగ్గరలోని క్షేత్రంలో అనగా దేవాలయంలో ఎక్కడైనా కానీ లేదా అనాథలకైనా అన్నదానం చేయండి. పేదలకి గురువు ఎవరిలో ఉంటాడు, గురుగ్రహం ఎవరిలో ఉంటుందనంటే పెద్దవాళ్లలో ఉంటాడు. మతాధికారులు, పీఠాధిపతులు, బ్రాహ్మణులు, వయసులో పెద్దవాళ్ళు, జ్ఞానంలో పెద్దవాళ్ళు, హోదాలో పెద్దవాళ్ళు, వీళ్ళందరికీ ఆశీర్వచనం తీసుకోవడం. ఇంట్లో బయట ఆశీర్వచనం తీసుకొని అనాథలకి వృద్ధాశ్రమాలు ఉంటాయమ్మా, అన్నదానం మీకు తోచిన పండ్లు ఏవైనా కానీ దానం చేయండి. ఇంకా మీకు శక్తి ఉంటే మీకు దగ్గరలోని మీ ఇంటి పురోహితులకు కావచ్చు, జ్యోతిష్యులకు కావచ్చు, వాళ్ళకి ఉపయోగపడే వస్తువుని దానం చేయాలి. ఏవింటి ఉపయోగపడే వస్తువులు అంటే ఉపాసన పొరులకి ఏంటంటే మీకు వేసుకునే ఆసనం, పంచపాత్ర అనగా ఆచమనం చేసే పంచపాత్ర, జపమాల, అలాగే కట్టుకోవడానికి పట్టు వస్త్రములు, ఇంకా చెప్పాలంటే దండము. ఇలా దండము మనం చూస్తాం కదా, మునీశ్వరులు దండం పెట్టుకుని చేస్తాం, ఆ దండము. ఇంకా ఇవన్నీ కూడా దానం చేయవచ్చు. హోమ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో హోమానికి వేసుకుని హోమ ద్రవ్యాలు దానం చేయవచ్చు. అన్నిటికంటే మించి గురువు విద్యాకారకుడు కాబట్టి విద్యాదానం చేయండి. ఎవరికైనా విద్య చదువుకునే వాళ్ళకి ఆ రోజున స్కాలర్షిప్ లాంటిది ఏమైనా ఇవ్వచ్చు, పుస్తకాలు లాంటిది, లేదు అన్నదానం చేయవచ్చు. ఇంకా మీకు శక్తి ఉంటే కాశీక్షేత్రంలో మా స్వంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం ఉంది. అందులో ప్రతినిత్యం అన్నదానం జరుగుతుంది. ఇక్కడ మనకు మామూలు ప్రదేశంలో 100 మందికి పెడితే వచ్చే అన్నదానం యొక్క విలువ కాశీక్షేత్రంలో 10 మందికి పెట్టినా అంతే ఫలితం లభిస్తుంది. కాబట్టి కాశీక్షేత్రంలో మీ వంతు సహాయ సహకారాలు అందించాలనుకుంటే అన్నదానానికి కూడా మా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమంలో మీరు అన్నదానం చేయవచ్చు. గురుగారు, మీరు అన్నారు ఈ సంవత్సరం వచ్చినటువంటి దత్త జయంతి రోజున కనుక దత్తాత్రేయుల వారిని ఆర్తితో ఆరాధించినట్లయితే 21 రోజుల లోపల మన కోరిక నెరవేరుతుంది అని అన్నారు కదా. అయితే ఎలా ఆరాధించాలండి ఆ రోజున స్వామివారిని? దత్త జయంతి రోజున దత్తుని అనుగ్రహం కోసం మనం ఖచ్చితంగా దేవతారాధన, నిండైనటువంటి మనస్సుతో ఈ ఆరాధన చేయాలి. ఈ ఆరాధన చేసేటువంటి క్రమంలో మీకు అవకాశం, వీక్షించేటువంటి ప్రేక్షకులకి అవకాశం ఉండే సమయం ఉంటే స్వయంగా చేసుకోవచ్చు, లేకపోతే భార్య అయినా చేయవచ్చు, లేకపోతే తల్లిదండ్రులైనా చేయవచ్చు, కడుపున పుట్టిన సంతానమైనా కానీ ఈ పరిహారం చేయవచ్చు. ఎందుకంటే ఇది కుటుంబానికి సంబంధించినటువంటి వచ్చే ఇబ్బందుల నుంచి తొలగించుకోవడం కోసం చేసే పరిహారం. అంటే అందరూ బిజీ లైఫ్స్లో ఉన్నప్పటికీ కూడా ఎవరికి కుదిరితే వాళ్ళు చేయొచ్చు, కుటుంబం కోసం ఎవరికి కుదిరితే వాళ్ళు చేయవచ్చు. ఇక్కడ చేయాల్సిందల్లా కూడా దత్త జయంతి రోజున డిసెంబర్ 26వ తారీఖు రోజున ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని దత్తాత్రేయ అష్టకం కానీ దత్త స్తవము కానీ ఒక
5 సార్లు పఠించండి. ఎవరైనా కానీ వీక్షించేటువంటి ఐటీఎన్ ప్రేక్షకులు ఎవరైనా కానీ దత్త జయంతి రోజున కాలకృత్యాదులు తీర్చుకొని దత్తాత్రేయ స్తవము కానీ, దత్త పంజరము కానీ, దత్త అష్టకము కానీ ఎవరికి అందుబాటులో ఏది ఉంటే అది ఒక 5 సార్లు పఠించాలి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువుల్ని మీరు ముందుగా పచారీ షాపుల్లో కానీ లేదా పూజా స్టోర్లో కానీ వెళితే దొరుకుతాయి. ఏమా వస్తువులు తీసుకోవాలనంటే ముందుగా శుద్ధి అయినటువంటి పసుపు పొడి, తర్వాత తెల్ల ఆవాలు, తోక మిరియాలు, గళ్ళ ఉప్పు, తర్వాత ఈ సంబంధించినటువంటి తేనె, అలాగే పిప్పళ్ళు. ఇందులో గజ పిప్పళ్ళు, మామూలు సాధారణ పిప్పళ్ళు అని ఉంటాయి. ఈ 6 వస్తువుల్ని దగ్గర పెట్టుకోవాలి. తర్వాత ఒక చక్కటి ఎటువంటి రంధ్రములు కానీ ఎటువంటిది కానీ లేనటువంటి శుద్ధమైనటువంటి పసుపు కొమ్ముని మనం పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ కాలకృత్యాదులు తీర్చుకొని ఇంట్లో దత్తాత్రేయ పటానికి పూలమాల వేసి ఆరాధన చెప్పినట్టుగా దత్తస్తవము, దత్తాష్టకం ఇవన్నీ చేసిన తర్వాత రావి చెట్టు ఉన్నటువంటి దేవాలయానికి చేరుకోవాలి. రావి చెట్టు ఉన్న దేవాలయం, అది హనుమంతుని గుడి అయితే మరీ విశేషం, లేదా శివాలయం అయితే ఇంకా విశేషం. ఆ రావి చెట్టు ఉన్నటువంటి స్థలానికి చేరుకొని దక్షిణముఖంగా అనగా సౌత్ వైపు ఫేస్ పెట్టాలి. ఫేస్ పెట్టి మనం పసుపు కొమ్ము చెప్పాను కదా, ఆ పసుపు కొమ్ముకి దారము చుట్టి కంకణాలు కడతాం చూడండమ్మా, ఆ విధంగా కంకణాలు కట్టే విధంగా తయారు చేసుకొని దానికి పసుపు అద్దాలి, తడి పసుపు అద్దాలి. అద్దిన తర్వాత ఆ పసుపు కొమ్ముని ఇలా పిడికిల్లో పెట్టుకొని ఇలా హృదయానికి దగ్గర పెట్టుకొని మీ యొక్క సంకల్పం నెరవేరాలని, ఏ కోరిక అయితే అనుకుంటారో ఆ కోరిక నెరవేరాలని ముందుగా గణపతి ప్రార్థన చేసుకొని గణపతి అనుమతి తీసుకొని మీరు ఈ మంగళవారము మృగశిర నక్షత్రము వచ్చినటువంటి రోజున అంతరిక్ష దేవతని ఆరాధన చేయాలి. ఈ అంతరిక్ష దేవత ఇంపార్టెంట్ ఏంటనంటే సృష్టి ఏర్పడినప్పుడు సృష్టి స్థితి లయకారకాలలో 3 త్రిమూర్తులు వస్తారు. కాబట్టి సామాన్యమైనటువంటి సృష్టి ఉన్నప్పుడు ఈ 3 దేవతలు పరిపాలించారు. సృష్టి క్రమం పెరిగిన తరువాత పరిపాలనా భారాన్ని తగ్గించుకోవడానికి మానవులకి విశేషముగా సంబంధించి నవగ్రహాలని సృష్టించి నవగ్రహాలని అధిదేవతలుగా మానవులకు ఇచ్చారు. అందుకనే ప్రతి మనిషి ఒక నక్షత్రంలో జన్మిస్తాడు. పుట్టిన దారభ్యత మరణించేంత వరకు ఆ నవగ్రహ దేవతలే మానవుణ్ణి పరిపాలిస్తారు. అందుకనే ఏ సమస్య వచ్చినా ముందు జాతకం తెలుసుకోవడానికి వెళ్తాం. జాతకంకి వెళ్ళిన తర్వాత అక్కడ జ్యోతిష్యులు, మాలాంటి జ్యోతిష్యులు చూసి ఈ గ్రహాలు బాగోలేవు, ఈ గ్రహాలకి జపాలు చేసుకోండి, హోమాలు చేసుకోండి చెప్తారు. అలాగే ఈ దత్త జయంతి రోజున ఉన్నటువంటి గ్రహానికి విశిష్టత ఏంటంటే కుజుడు అధిష్టాన దేవత అయి ఉన్నాడు ఈ సంవత్సరం వచ్చే దత్త జయంతి. ఎందుకంటే మంగళవారం వచ్చింది, ఆ రోజున మృగశిర నక్షత్రం ఉంది. మృగశిర నక్షత్రానికి అధిపతి ఎవరు? కుజుడే. మంగళవారానికి అధిపతి ఎవరు? కుజుడే. కాబట్టి మానవులు పరిపాలన నవగ్రహాలకు వస్తే ఈ నవగ్రహాన్ని పరిపాలించేది అంతరిక్ష దేవతలు, అంటే దశమహావిద్యల్లో దేవతలు. ఈ కుజుడికి అంతరిక్ష దేవత ఎవరయ్యా అంటే బగళాముఖి దేవత. అందుకనే బగళాముఖి ఆరాధన చేసేవాళ్ళు పసుపు వర్ణం వస్త్రాలు ధరిస్తారు. ఆ రోజున మీరు పసుపు వర్ణం వస్త్రాలు ధరించి రావి చెట్టు దగ్గర కూర్చొని దక్షిణం వైపు ఫేస్ పెట్టి పసుపు కొమ్ము మనం దారంతో కడతాం కదా, కంకణంలాగా చేసుకుంటాం కదా, అది పిడికిలో బిగించుకొని పిడికిలో పట్టుకొని ఇలా మనస్సుకి హృదయం దగ్గర పెట్టుకొని మీ సంకల్పం నెరవేరాలని గణపతి పూజ, గణపతి అనుగ్రహం తీసుకొని అప్పుడు బగళాముఖి కవచాన్ని ఒకసారి పారాయణం చేయాలి. బగళాముఖి కవచం అది అయిన తర్వాత బగళాముఖి పంజర స్తోత్రం అని దొరుకుతుంది. ఆ బగళాముఖి పంజర స్తోత్రాన్ని 3 సార్లు పారాయణం చేసి దక్షిణం వైపు ఫేస్ పెట్టి ఇవన్నీ చేస్తాం కదా, దక్షిణం వైపు వెళుతున్నటువంటి కొమ్మకి మీ సంకల్పం నెరవేరాలని ఆ కంకణాన్ని కట్టేయండి. మన రావి చెట్టు ఏ కొమ్మ అయితే దక్షిణముఖం వెళుతుందో ఆ కొమ్మకి పసుపు కొమ్ముని కట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. వచ్చిన తర్వాత ఇంతకుముందు చెప్పాను కదా, పిప్పళ్ళు, తెల్లావాలు, మన తోక మిరియాలు, గళ్ళ ఉప్పు, తేనె, చక్కటి పసుపు పొడి, ఈ 6 ద్రవ్యాలని మీరు చెరి 50 గ్రాములు కానీ లేదా 100 గ్రాములు కానీ తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత కొంత మొత్తం తీసుకొని శివలింగాకృతి చేయండి. కొంత మొత్తం పక్కకు పెట్టుకొని హోమానికి వాడుకోవాలి. శివలింగాకృతి ఈ 6 ద్రవ్యాలతో శివలింగాకృతి తయారైతే మంచిది, లేకపోతే దీనికి శివలింగాకృతి తయారు కావడానికి పుట్టమన్ను కలుపుకొని వాటిలో ఆవు పాలని తడిపి శివలింగాకృతిని చిన్నగా తయారు చేసుకోండి. అన్నిటిని కలిపి ఈ 6 వస్తువులు పుట్టమన్ను ప్లస్
ఆవు ఆవు పాలు పాలు. వీటితో కలిపి శివలింగ ఆకృతి తయారు చేసుకొని ఆ శివలింగానికి ఆవు నేతిని అద్దండి పూర్తిగా, ఎందుకంటే అభిషేకం చేస్తే కరిగిపోకూడదు. చేసిన తర్వాత మళ్ళీ గణపతిని ప్రార్థన చేసుకొని దక్షిణం వైపు ఫేస్ పెట్టాలి. అంటే మనం కూర్చోవటం దక్షిణ వైపు చూడాలి. మన ఫేసు దక్షిణం వైపు చూడాలి. చేసి ఈశ్వర ఆరాధన, ఈశ్వర అభిషేకం చేయండి. మనం ఏదైతే వీటన్నిటితో కలిపి శివలింగాన్ని చేసుకున్నామో ఆ శివలింగానికి మనం ఆరాధన అనేది చేయాలి. చేసిన తర్వాత అంటే ఈశ్వర ఆరాధన అంటే ఎలా? శివాయ నమః. మనం ఓం నమ శివాయ అంటూ చదవకూడదు. అది పంచాక్షరి మంత్రం, ఉపాసన మంత్రం దీక్ష గురువు గారు ఇస్తేనే అది చేయాలి. లేని వాళ్ళందరికీ కూడా, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళకైనా కానీ శివాయ నమః, నమశంకరాయ అనే నామంతో ఈశ్వరునికి అభిషేకం చేసుకుంటూ మీ సంకల్పం నెరవేరాలని ఈశ్వరునికి అభిషేకం చేయండి. చేసిన తర్వాత మారేడు దళాలతో అర్చన జరిపించండి. ఈ విధంగా చేసి అప్పుడు హోమాన్ని ప్రారంభించుకోవాలి. శివలింగాన్ని ఒక పక్కన పెట్టుకొని హోమాన్ని అంటే ఇనుప బాణి కానీ, రాగి బాణి కానీ, ఇత్తడి బాణి కానీ తెచ్చుకోవాలి. హోమాన్ని మనం ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు. అంటే హోమం చేసేవాళ్ళు చాలా నియమాలు పాటించాలని, అందరూ చేయకూడదని, ఇలాంటి పెద్ద పెద్ద రకాలైనటువంటి యాగాలు చేసేటప్పుడు. ఇది మానవులకి, మనం సాధారణంగా ప్రతిరోజు మానవుడు హోమం చేసుకోవాలి. మీకు హోమం యొక్క విశిష్టత అంటే 1962 ఆ ప్రాంతంలో అనుకుంటా భోపాల్ గ్యాస్ దుర్ఘటన వచ్చింది. దాదాపు 50-60 వేల మంది వరకు చనిపోయారు. కానీ ఒక బ్రాహ్మణ కుటుంబం బ్రతికి బయటపడ్డది. ఎందుకు బయటపడ్డది? అందరికీ ఆ గ్యాస్ పీల్చి ఎవరు చనిపోలేదు ఈ బ్రాహ్మణ కుటుంబంలో, అందరూ చనిపోయారు చుట్టుపక్కల అని చెప్పి అమెరికన్ వాళ్ళు రీసెర్చ్ చేస్తే ఆ బ్రాహ్మణ కుటుంబం, ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు అగ్నికార్యం చేస్తాడు. కాబట్టి ఆ అగ్నికార్యం చేసినప్పుడు ఆ అగ్ని అనగా ప్రతిరోజు హోమం చేసుకుంటాడు. ఆ హోమం నుంచి వచ్చినటువంటి వాయువులు ఆ భోపాల్ గ్యాస్ దుర్ఘటన ద్వారా వచ్చినటువంటి విషవాయుల్ని తరిమి కొట్టారు. అందుకని వీళ్ళు బతకగలిగారు. అందుకనే అమెరికా వాళ్ళు ఏమంటారు, సంవత్సరంలో ఒక్కసారైనా మీరు హోమం చేయండి. ఇది మనకు పాటించే ప్రతి శాస్త్రం వెనక ఒక సైన్స్ ఉంటుంది. అందుకనే వాళ్ళు చెప్తున్నారు. అది అమెరికా వాడు చెప్పాడు కాబట్టి మనం హోమాలు చేసుకోవాలని చేసుకునే మానవులు ఇప్పుడు మనకున్నారు. కానీ మన ధర్మంలో ప్రతిరోజు హోమం చేసుకోమన్నది. అందుకనే అందరూ చేసుకోవచ్చు. ఈ హోమాన్ని మీరు ఎలా తయారు చేసుకోవాలనంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఇనుప బాణి కానీ, రాగి బాణి కానీ, లేదా ఇత్తడి బాణి చేసుకొని దాని నిండా ఇసుక పెట్టిన తర్వాత, అమర్చిన తర్వాత అందులో బియ్య పిండితో స్క్వేర్ టైపు, కొంత భాగంలో స్క్వేర్ టైపు వేయాలి. వేసి మధ్యలో వృత్తాకారం వేయాలి. ఆ వృత్తాకారం బియ్య పిండితో వేసి మధ్యలో ఒక చుక్క పెట్టాలి. అలా చేసిన తర్వాత దక్షిణం వైపే ఫేస్ పెట్టాలి. మళ్ళీ పెట్టి గణపతి పూజ, గణపతి యొక్క అనుగ్రహం, మీ సంకల్పం నెరవేరాలని. అప్పుడు ఏం చెయ్యాలి అని అంటే బగళాముఖి అష్టోత్తరం అని ఉంటుంది. ఆ బగళాముఖి అష్టోత్తరాన్ని పట్టుకోవాలి. పట్టుకొని ఇంతకుముందు చెప్పినటువంటి ద్రవ్యాలన్నీ ఉన్నాయి కదా, ఆ ద్రవ్యాలని హోమంలో వాడుకోవాలి. ఎలా వాడుకోవాలి అని అంటే వీలైతే రావి సమిధలు, మేడి సమిధలు, మర్రి సమిధలు, జువ్వి, ఇవి ఈ దొరికితే అవి తీసుకోవచ్చు. విశేషమైతే చంద్రకట్టె సమిధలు, చంద్రకట్టె సమిధలు, జిల్లేడు సమిధలు, మారేడు సమిధలు విశేషం. దొరికితే గనక ఆ 3 సంపాదించుకోవచ్చు. లేకపోతే రావి, మేడి, మర్రి, జువ్వి, ఇవి. వేప సమిధలు కూడా చాలా గొప్పది, వాడచ్చు ఆ సమయానికి. కాబట్టి ఎటువంటి యోగాన్ని కావాలనుకునే వాళ్ళు ఆ సంకల్పం చేసుకొని గణపతి యొక్క అనుగ్రహం తీసుకొని గణపతి హోమం, గం గణపతయే స్వాహ, గం గణపతయే నమః స్వాహ అనుకుంటూ ఒక 8 మార్లు మొదలు గణపతి హోమాన్ని చేసుకొని గణపతి అనుగ్రహాన్ని తీసుకొని అప్పుడు బగళాముఖి అష్టోత్తరం, ప్రతి 108 నామాలు ఉంటాయి. ప్రతి నామానికి నమః అని వస్తుంది. ఆ నమః అనే ప్లేస్లో స్వాహ అనేటువంటి పదాన్ని చేర్చి, ప్రతి నామానికి స్వాహ అనే పదం చేర్చి ఆ చెప్పినటువంటి ద్రవ్యాలని అగ్ని ప్రజ్వరింప చేసిన తర్వాత హోమగుండంలో వేస్తున్నారు. ఇలా 108 హోమాలు అయిన తర్వాత గణపతికి ఒకసారి సంపూర్ణంగా నమస్కారం చేసుకొని ముమ్మార్లో ప్రదక్షిణ చేసి మీ గోత్రనామాదులు చెప్పుకొని, నా సంకల్పం ఇది, ఆ ఈశ్వరానుగ్రహం నీ ద్వారా కలగాలని చెప్పి ఆ రోజున హోమం పూర్తి చేసుకున్న వెంబడే మీరు అంటే వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు బగళాముఖి అష్టోత్తరాన్ని 8 సార్లు పారాయణం చేయండి హోమం తర్వాత. ఈ విధంగా చేసినట్లయితే సంపూర్ణముగా ఆ రోజున విశిష్టతతో కూడుకున్నటువంటి దేవతానుగ్రహాన్ని మీరు పొందుతారు. ఇక రెండవ పరిహారం ఏంటి అనంటే
రెండవ పరిహారం, ఈ హోమాలన్నీ అయిపోయిన తర్వాత మామూలుగా సాధారణంగా 9, 9:30, 10 కల్లా అయిపోతుంది. వెంబడే మంగళవారం హనుమంతునికి సంబంధించినటువంటి రోజు కాబట్టి హనుమాన్ దేవాలయానికి చేరుకొని శ్రీరామనామ జపం చేస్తూ 54 ప్రదక్షిణలు కానీ, శక్తి ఉంటే 108 ప్రదక్షిణలు కానీ చేసి హనుమంతుల వారికి మళ్ళీ దక్షిణం వైపున ఫేస్ పెట్టి హనుమాన్ చాలీసా 5 సార్లు పారాయణం చేయండి. 5 సార్లు హనుమాన్ చాలీసా చేయాలి. చేసిన తర్వాత అప్పుడు హనుమాన్ కార్యసిద్ధి మంత్రాన్ని మీకు శక్తి ఉంటే 3 మాలలు 108 ఇంటూ 3 సార్లు, 3 సార్లు, లేదు ఇంకా భక్తి ఉంటే 1008 సార్లు హనుమాన్ కార్యసిద్ధి మంత్రాన్ని జపం చేయాలి. ప్రదక్షిణ చేసిన తర్వాత దక్షిణం వైపు ఫేస్ పెట్టి హనుమాన్ కార్యసిద్ధి మంత్రాన్ని వీలైతే 3 మాలలు, లేకపోతే ఇంకా శక్తి ఉంటే 1008 సార్లు జపం చేయాలి. ఎందుకనంటే ఈ హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అనేటువంటిది మొట్టమొదటిసారి హనుమంతుల వారు లంకకు ప్రవేశం చేసిన తర్వాత సీతా అమ్మవారిని దర్శించిన తర్వాత సీతా అమ్మవారికి నీకు ఉన్నటువంటి సామాన్యమైన శక్తి చాలదు, కాబట్టి నేను ఇప్పుడు నీకు మంత్రాన్ని ఇస్తున్నాను, ఆ మంత్రం యొక్క శక్తితో నీవు అనుకున్న కార్యం నెరవేర్చుకుంటావయ్యా అని చెప్పి అమ్మవారు ఉపదేశించింది. సీతమ్మ వారు స్వయంగా హనుమంతుల వారికి ఉపదేశించిన మంత్రమే ఈ కార్యసిద్ధి మంత్రం. దాంతోనే ఆ మంత్రం యొక్క ఫలితంతోనే లంకా నగరాన్ని అంతా కూడా దహనం చేసి లంకా నగరాన్ని అంతా చుట్టొచ్చి రాముల వారికి చెప్పడం, రాముల వారిని తీసుకుని వచ్చి మళ్ళీ లంకకు చేర్చడం, యుద్ధం జరగడం, మళ్ళీ తిరిగి రామ లక్ష్మణ సీతా సమేతముగా సకుటుంబముగా సపరివారముగా అయోధ్య నగరానికి చేరుకోవడం, ఇవన్నీ ఈ యొక్క మంత్ర ప్రభావం వల్ల జరిగాయి హనుమంతునికి. అయితే అంతటి గొప్ప కార్యసిద్ధి మంత్రాన్ని మా ప్రేక్షకుల కోసం వివరిస్తారా అండి? తప్పకుండా అమ్మా. ఆ యొక్క కార్యసిద్ధి హనుమాన్ కార్యసిద్ధి మంత్రము త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరో భవ. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరో భవ. మళ్ళీ మూడోసారి, త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరో భవ. ఈ మంత్రాన్ని మీరు 3 మార్లు కానీ, అనగా 3 ఇంటూ 108 సార్లు కానీ, 3 మాలలు కానీ, లేదా 1008 సార్లు కానీ పఠించి హనుమంతుల వారికి మీ సంకల్పం నెరవేరాలని ఆ యొక్క క్షేత్రంలోనే, అనగా హనుమంతుని దేవాలయంలోనే 27 కానీ, 21 కానీ, 18 కానీ మినప వడమాల స్వామివారికి సమర్పించి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. అదే రోజున మినప వడమాల చేసినట్లయితే తప్పకుండా దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం వల్ల కావచ్చు, బగలాముఖి అనుగ్రహం వల్ల కావచ్చు, హనుమంతుని యొక్క అనుగ్రహం వల్ల కావచ్చు, ఇవన్నీ ఆ రోజున చేయడం వల్ల ఈ 3 దేవతలు సంపూర్ణంగా వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులకు వారికి ఆ యొక్క దేవతానుగ్రహం సంపూర్ణంగా కలగజేసి. ఎందుకంటే ఒక దెబ్బకు 2 పిట్టలు అని అంటారు కదమ్మా సామెత. దత్తాత్రేయ జయంతి రోజున దత్తాత్రేయుని యొక్క ఆరాధన, బగలాముఖి ఆరాధన, హనుమంతుని ఆరాధన, ఈ 3 దేవతారాధన కలిపి చేస్తున్నందువల్ల ఆ 3 దేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకుల యొక్క సంకల్పం 21 రోజుల్లో నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఇట్లాంటి కార్యక్రమంతో పాటు మంత్ర పరిహారం కూడా చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు మా పీఠం ఆధ్వర్యంలో డిసెంబర్ 26వ తారీఖు రోజున బగలాముఖి హోమం, దత్తాత్రేయ హోమం, కార్తవీర్యార్జున హోమం, లక్ష్మీ హోమంతో పాటు వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి 18 రకాల హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ జయంతి రోజున జరుగుతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. చాలా చక్కగా వివరించారండి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్స్లో కనీసం ఇలాంటి పరిహారాలు తెలిస్తే కుటుంబంలో ఎవరైనా చేసుకోవచ్చని చెప్పడం కూడా ఇంకొక అడ్వాంటేజ్ అనే చెప్పాలండి. ఎవరి లైఫ్స్లో వాళ్ళు బిజీగా ఉంటారు, అందరూ చేసుకోలేకపోవచ్చు. ఇంట్లో ఉన్న ఒక్కళ్ళైనా సరే ఇది చేసుకొని ఇంటిల్లిపాది స్వామివారి కృపతో వాడి కష్టం నుంచి బయటపడి సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. మీ విలువైన సమయాన్ని మా ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం కేటాయించి చక్కటి పరిహారాన్ని వాళ్ళ తెలియజేశారండి. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.